హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచురల్ వ్లాగ్స్. నేను మీ ఉష. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి కిచెన్ టిప్ చెప్పాలనుకుంటున్నానండి. టిప్ ఏమిటి అంటే, కిచెన్లో స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ని ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు. అయితే ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అండి. మన ఛానల్లో కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు ఈ వీడియో చేయమని చెప్పి. అయితే ఈ వీడియో అనేది నాకు కొంచెం లేట్ అయితే అయ్యింది. ఎందుకంటే టైల్స్ అనేవి నీట్‌గా ఉన్నప్పుడు నేను వీడియో చేసినా కూడా వీడియోలో డిఫరెన్స్ అనేది పెద్దగా కనిపించదు. అందుకే నేను దాదాపు 1 మంత్ అయితే వెయిట్ చేశానండి. 1 మంత్ నుంచి నేను ఈ టైల్స్ అయితే క్లీన్ చేయకుండా ఇలానే వదిలేశాను. అయితే మనకి కిచెన్‌లో స్టవ్ వెనకాల ఉన్న టైల్స్ అనేవి కంపల్సరీ జిడ్డు పట్టేయడం అయితే అవుతుందండి. మనకి కిచెన్‌లో అడ్జస్ట్ ఫ్యాన్ అయితే ఉన్నప్పుడు పర్వాలేదు. ఆ ఫ్యాన్ గానీ లేకపోతే కంపల్సరీ ఈ టైల్స్ మీద మనకి జిడ్డు అనేది ఎవరికైనా సరే పట్టేస్తుంది. అయితే ప్రతిరోజు దీన్ని క్లీన్ చేసుకోవడం ఒక్కొక్కసారి అవ్వచ్చు, ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు. మరి బాగా జిడ్డు పట్టిన, మురికిగా అయిపోయిన ఈ టైల్స్‌ని మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చు. కొంచెం కూడా కష్టపడకుండా చాలా ఈజీగా చిటికలో ఎలా క్లీన్ చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దామండి. మరి లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం నేను ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే తీసుకున్నానండి. అంటే మనం వంటల్లో వాడుకుంటాం కదా వంట సోడా, దాన్ని ఒక టేబుల్ స్పూన్ అయితే తీసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ నిమ్మరసాన్ని అయితే తీసుకున్నానండి. కంప్లీట్‌గా ఒక పెద్ద నిమ్మకాయని ఇలా రసం కింద తీసుకుని వేసుకుంటే సరిపోతుంది. మీరు ఇక్కడ నిమ్మకాయని ఫ్రెష్‌గా ఉన్న నిమ్మకాయని తీసుకోక్కర్లేదు. మన ఇంట్లో పాడైపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదా, పాడేసే నిమ్మకాయలు, అలాంటి నిమ్మకాయనైనా సరే వాడుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ సర్ఫ్ అయితే తీసుకున్నానండి. మనం బట్టలకు వాడుకునే సర్ఫ్ ఏదైనా పర్వాలేదు. దీన్ని నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే తీసుకున్నానండి. అంటే మనకి గోడ జిడ్డును బట్టి మనం తీసుకోవాలి. మీకు ఇంకా అవసరమైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు సర్ఫ్ అనేది. తర్వాత ఇక్కడ మనం వాటర్ని అయితే తీసుకోవాలండి. బాగా వేడి చేసిన హాట్ వాటర్ని అయితే వేసుకోవాలి. హాట్ వాటర్ అనేది కంపల్సరీ వేయాలండి. అప్పుడే మనకి ఈజీగా టైల్స్ అనేవి బాగా క్లీన్ అవుతాయి అన్నమాట. అయితే మీరు ఇక్కడ వాటర్ని యాడ్ చేసేటప్పుడు మరీ ఎక్కువ వాటర్ అయితే వేయకండి. మరీ లూజ్గా కానీ ఈ లిక్విడ్ అనేది, అంటే ఈ సొల్యూషన్ అనేది బాగా లూజ్గానే అయిపోతే మనకు అప్లై చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయితే అవుతుంది. కాబట్టి కొద్దిగా ఇలా నేను చూపించిన విధంగా చిక్కగా ఉండేలాగా చూసుకోండి. తర్వాత మనం స్టీల్ స్క్రబ్బర్తో మనం గోడ మీద ఈ లిక్విడ్ మొత్తాన్ని కూడా అప్లై చేసుకుందాం. ఇక్కడ మీకు గోడ మీద ఎక్కడైతే జిడ్డు బాగా పట్టేసి ఉంటుందో ఆ జిడ్డు మీద కంప్లీట్గా నేను ఇక్కడ చూపించిన విధంగా స్టీల్ స్క్రబ్బర్తో మనం ఈ లిక్విడ్ అంతా కూడా అప్లై చేయాలండి. అయితే మనం ఈ లిక్విడ్లో వంట సోడాని ఇంకా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసాం కదండి. ఈ రెండు కూడా మనకి జిడ్డు పట్టిన ఎటువంటి మరకలన్నా సరే ఈజీగా క్లీన్ అయిపోవడానికి బాగా యూజ్ అవుతుంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ అయితే రావచ్చు, నిమ్మరసానికి బదులుగా వెనిగర్ని కూడా వాడుకోవచ్చా అని. మీ దగ్గర నిమ్మకాయలు రెడీగా లేనప్పుడు నిమ్మరసానికి బదులుగా ఆ ప్లేస్లో మనం వెనిగర్ని కూడా యూజ్ చేయొచ్చండి. అయితే ఈ లిక్విడ్ని నేను చూపించిన విధంగా గోడ మొత్తం కూడా అప్లై చేయండి. ఇలా పూర్తిగా అప్లై చేసిన తర్వాత మీరు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆ గోడని అలానే వదిలేసేయండి. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం స్టీల్ స్క్రబ్బర్తో ఈ గోడ మీద ఒకసారి ఇలాగా రుద్దితే సరిపోతుందండి. మరీ ఎక్కువగా తోమాల్సిన పని అయితే లేదు. తర్వాత మనకి ఇక్కడ గోడ అయితే బాగా నానిపోయింది కదా, మనకి చాలా ఈజీగా ఈ జిడ్డు మరకలు అయితే పోతాయండి. ఈ లిక్విడ్ అయితే మనకి చాలా బాగా పనిచేస్తుందండి. ఇక్కడ మనకి టైల్కి మధ్యలో గ్యాప్ అయితే ఉంది కదా, ఈ గ్యాప్లో జిడ్డు అనేది బాగా పట్టేసినప్పుడు మనం స్టీల్ స్క్రబ్బర్తో తోమితే పోతుంది మ్యాక్సిమం. ఒకవేళ పోలేదనుకోండి, చాకు ఉంటుంది కదండి, చాకుని తీసుకుని మనం టైల్కి మధ్యలో ఒకసారి ఇక్కడ నేను చూపించిన విధంగా అంటే సరిపోతుంది. లోపల మనకి ఏమన్నా జిడ్డు కానీ పట్టేసి ఉంటే అది ఈజీగా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇలా పూర్తిగా క్లీన్ చేసిన తర్వాత మీరు స్పాంజ్ని కానీ లేదంటే తడి క్లాత్ని కానీ ఏదైనా పర్వాలేదండి, దీంతో మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. స్పాంజ్తో శుభ్రంగా మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2-3 సార్లు వాటర్లో డిప్ చేసుకుని ఈ స్పాంజ్తో శుభ్రంగా క్లీన్ చేసుకుంటే మన గోడ అనేది చాలా బాగా క్లీన్ అయిపోతుందండి. అలాగే మీకు డిఫరెన్స్ అయితే మీకు చూపిస్తానండి. లెఫ్ట్లో పిక్ అయితే యాడ్ చేశాను. మన స్టార్టింగ్లో ఉన్న టైల్స్కి ఇప్పుడున్న టైల్స్కి డిఫరెన్స్ అయితే మీకు బాగా తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా మన కిచెన్లో టైల్స్ని ఎంత ఈజీగా క్లీన్ చేసుకోవచ్చో. ఈ టిప్ అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. టిప్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి.
రేపటి వీడియోలో మరొక మంచి టిప్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.